మాతాచ పార్వతీదేవి పితాదేవ మహేశ్వర జై కాల్బెరు. ఈరోజు మనము శ్రీ విఘ్నేశ్వర దండకం అని తెలుసుకుందామండి. శ్రీ విఘ్నేశ్వర దండకం అనేది గణేష్ల వారికి సంబంధించిందండి. అయితే ఈ యొక్క దండకం పట్టించినచో, నిత్యం పట్టించినచో మీకు ఉన్న ఏ విఘ్నాలు కూడా, ఏ ఆటంకాలు కూడా, ఎటువంటి అయిన ఆటంకాలు కూడా స్వామి విఘ్నరాజైన గణేష్ వారు మీ యొక్క విఘ్నాలన్నీ ఆటంకాలని తొలగించి స్వామి మీకు కార్యసిద్ధి అనేది ప్రసాదిస్తారండి. విద్యారంగంలో గాను, ధనరంగంలో గాను ఎటువంటి వాటిలో కూడా మీకు ఆటంకం రాకుండా స్వామివారి యొక్క కరుణ అనేది మీ పైన ఉంటుంది. అలాగే స్వామివారు మీకు విఘ్నాలు లేకుండా కార్యసిద్ధి అనేది ప్రసాదిస్తారండి. అయితే ఆ ఒక దండకం ఎలా అని తెలుసుకుందాం రండి. శ్రీ పార్వతీపుత్ర నమశివాయ, లోకత్రయ స్తోత్ర నమశివాయ, విఘ్నాజాయ నమశివాయ, లంబోదరాయ నమశివాయ, ఏకదంతాయ నమశివాయ. నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపక అన్య దైవంబులన్ ప్రార్థనల్ చేయుతల్ కాంచన్నం బొల్లకే ఇమ్ము దాగోరు చందంబు గాదే మహదేవ ఓ భక్త మందార ఓ సుందరాకార ఓ భాగ్యగంభీర ఓ దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనెంత దావాడనన్ నీ దాస దాసాను దాసుండ శ్రీ దంతరాజాయుండ నమశివాయ. నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపక అన్య దైవంబులను ప్రార్థనలు చేయుతల్ కాంచన్నం బొల్లకే ఇమ్ము దాగోరు చందంబు గాదే మహదేవ ఓ భక్తమందార ఓ సుందరాకార ఓ భాగ్య గంభీర ఓ దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనెంత వాదన్ నీ దాసను దాసుండ శ్రీ దంతరాజాయుండ నమశివాయ. నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపక అన్య దైవంబులు ప్రార్థనలు చేయుతల్ కాంచనం బొల్లకే ఇమ్ము దాగోరు చందంబు గాదే మహదేవ ఓ భక్తమందార ఓ సుందరాకార ఓ భాగ్య గంభీర ఓ దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనెంత వాడని నీ దాసను దాసుండ శ్రీ దంతరాజాయుండ. నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపక అన్య దైవంబులు ప్రార్థనలు చేయుతల్ కాంచన్నం బొల్లకే ఇమ్ము తాగోరు చందంబు గాదే మహదేవ ఓ భక్తమందార ఓ సుందరకార ఓ భాగ్య గంభీర ఓ దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనెంత ద్వాదన్ నీ దాసను దాసుండ శ్రీ దంతరాజాయుండ. నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపక నన్ను దైవంబుల్ ప్రార్థనలు చేయుతల్ కాంచనం బొల్లకే ఇమ్ము దాగోరు చందంబు గాదే మహదేవ ఓ భక్తమందార ఓ సుందరాకార ఓ భాగ్య గంభీర ఓ దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనెంత వాదన నీ దాసను దాసుండ శ్రీ దంతరాజాయుండ. నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపక అన్య దైవములు ప్రార్థనలు చేయుతల్ కాంచనం బుల్లకే ఇమ్ము దాగోరు చందంబు గాదే మహదేవ ఓ భక్తమందార ఓ సుందరాకార ఓ భాగ్య గంభీర ఓ దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనెంత వాదన నీ దాసను దాసుండ శ్రీ దంతరాజాయుండ నమశివాయ. నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపక అన్య దైవములను ప్రార్థనలు చేయుతల్ కాంచనం బుల్లకే ఇమ్ము దాగోరు చందంబు గాదే మహదేవ ఓ భక్తమందార ఓ సుందరకార ఓ భాగ్య గంభీర ఓ దేవదేవ దేవ చూడామని లోక రక్షామని బంధు చింతామని స్వామి నిన్నెంత నేనెంత వాడని నీ దాసను దాసుండ శ్రీ దంతరాజాయుండ. నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపక అన్య దైవములను ప్రార్థనలు చేయుతల్ కాంచనం బొల్లకి ఇమ్ము దాగోరు చందంబు గాదే మహాదేవ ఓ భక్తమందార ఓ సుందరాకార ఓ భాగ్యగంభీర ఓ దేవ చూడామని లోక రక్షామని బంధు చింతామని స్వామి నిన్నెంచ నేనెంత వాడని నీ దాసాను దాసుండ శ్రీ దంతరాజాయుండ. ఇదే అండి. నమశివాయ నమశివాయ నమశివాయ. పార్వతీపుత్ర నమశివాయ, లోకత్రయ స్తోత్ర నమశివాయ, విఘ్నరాజాయ నమశివాయ, ఏకదంతాయ నమశివాయ. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర. పార్వతీ మహాదేవ సుత విఘ్నేశ్వరాయ భజామ్యహం, గణేశాయ నమామ్యహం, ఏకదంతాయ నమామ్యహం, నాగయజ్ఞోపవీతాయ నమః. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఇదే అండి శ్రీ విఘ్నేశ్వర దండకంలో ఒక ముఖ్యమైన అంశం. ఈ విఘ్నేశ్వరం దండకంలో ప్రతి ఒక్క లైన్ ఏదైతే ఉన్నదో అది చాలా శక్తివంతమైంది. అయితే ఆ విఘ్నేశ్వర దండకంలో మనకి ఈ ఏవైతే మనము చెప్పుకున్నామో అది చాలా శక్తివంతమైనది. ఎటువంటి విఘ్నాలైనా తొలగిస్తాయండి. అయితే మీరు నిత్య పూజలో లేకపోతే ధర్మబద్ధన ఏ కోరిక కోరుకున్నా కూడా గణేష పూజలో ఈ యొక్క దండకం చదువుకోండి. అప్పుడు మీ ఒక విఘ్నాలు అనేవి స్వామివారి తొలగించి మీకు కార్యసిద్ధి అనేది ప్రసాదిస్తారండి. అదే అండి శ్రీ విఘ్నేశ్వర దండకం ఉన్న గొప్పతనం. మీరు ఈ దండకాన్ని మీ నిత్య పూజలో చదువుకుంటారని ఆశిస్తూ ఆ స్వామి విఘ్నేశ్వరుడు ఇంకా అమ్మ నాన్న అయినటువంటి పార్వతీ శివయ్య ఒక అనుగ్రహం మీ అందరిపైన ఉండాలి, మన ఛానల్ సభ్యులు అందరి మీద ఉండాలని నమ పార్వతీ పతయ హర హర మహాదేవ శంభో శంకర.